హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ లేచానండి, కొంచెం లేట్గా లేచాను. 6కి అయితే లేచేసి కొంచెం క్లీన్ చేసేసిన తర్వాత వంట చేస్తామనేసి వంటకు పెడతాను. టిఫిన్ ఏం చేయడం లేదండి, నేను ఈరోజు వంట చేస్తున్నాను. మునక్కాయ సాంబార్ చేసి రైస్ చేస్తామనుకుంటున్నాను. మునక్కాయలు కట్ చేస్తున్నానండి. అందులోపల తరకారీ బీరకాయ వచ్చింటే బీరకాయ, టమోటా, దోసకాయలు తీసుకున్నానండి. చూడండి దోసకాయలు, బీరకాయ కేజీ వచ్చి 30 రూపాయలండి. దోసకాయలు అయితే 20 రూపాయలకు 3 ఇచ్చినారండి. టమోటా 20 రూపాయలండి. తీసుకుని కడిగేసి ఫ్రిడ్జ్లో పెడదామనేసి తీసి పెడతానండి. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి టమోటాలు అంటే కడిగేసి పెట్టాలండి. అంతా రెడీ చేసుకొని మునక్కాయ సాంబార్కి అయితే రెడీ చేసుకుంటాను కదండి, అది కుక్కర్కి పెట్టేసి వస్తామని. చూడండి దోసకాయలు 20కి 3 ఇచ్చినారు కదా, ఎండాకాలం దోసకాయలు తింటే మంచిదని తీసుకున్నానండి. చూడండి మునక్కాయ సాంబార్కి పెడతాను. 2 గ్లాసులు నీళ్ళు పెట్టినాను, 2 చిన్న గ్లాసులు బేళ్ళు వేస్తాను. మునక్కాయలు, టమోటాలు మేము ఇలానే చేస్తామండి మునక్కాయ సాంబారు. వేసేసి వెల్లుల్లి కూడా దాంట్లోకి వేసేస్తామండి. బాగా నున్నగా స్మాష్ అవుతుంది, ఉడికేస్తే బాగుంటుందని. కొంచెం ఉప్పు, పసుపు, లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసుకుంటామండి. నేను మసాలా అంతా పెట్టలేదండి, మసాలా సరిపడేలే మాకి. సాంబార్ పౌడర్ వేసుకుంటాము, తాలింపు వేసుకుంటాం కదా, అప్పుడైతే తాలింపు వేసుకున్నప్పుడు సాంబార్ పౌడర్ వేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకపెడితే సరిపోతుంది. చూడండి కుక్కర్కి పెట్టేసి విజిల్ రాని 3 విజిల్ రాని అనేసి వేరే పని చేసుకుంటున్నానండి. విజిల్ రాని పెట్టేసానండి. తర్వాత బట్టలు వేసేసుకుంటా ఉన్నానండి. వాషింగ్ మిషన్కి వేస్తానండి. నేను 3 రోజులు అయింది. 3 రోజులకి ఒకసారి వాషింగ్ మిషన్కి వేసేసుకుంటానండి. క్లీన్ చేసుకొని వేస్తాను. చూడండి ముందుగానే ఇప్పి దాంట్లో పెట్టినాను. లిక్విడ్ వేసేసినాను, వాటర్ కనెక్షన్ ఇచ్చేసినాను, పవర్ కనెక్షన్ ఇచ్చేసానండి. నేను 30 మినిట్స్ వేసుకుంటానండి అంతే. వాషింగ్ మిషన్ ఎక్స్ప్రెస్ గలీజ్ ఎక్కువ ఉండేదండి, అందుకనేసి ఎక్స్ప్రెస్ వాష్ పెట్టేస్తానండి. చూడండి ఆన్ చేయడం అంతే, అదంతకు అది పని చేసుకుంటా ఉంటుంది. తర్వాత మనం ఇంట్లో వేరే పని అంతా చేసుకొనొచ్చు. చూడండి 30 మినిట్స్ పెట్టేసినాను. ఇల్లు తుడిచేసినానండి అంతలోపల. నేనైతే ఇది మిషన్ పెట్టేసిన తర్వాత అంతలోపల ఎండ్ వచ్చేసిందండి. ఇప్పుడు బట్టలు అయితే ఆరేస్తామండి. చూడండి చక్కన టైం అయిపోతుందండి. కొంతమంది అంటారు బట్టలు అయితే తెల్లగా వేయలేదు వాషింగ్ మిషన్లో, చేతిలో ఉతికితేనే అని. టైం ఉండేదండి, మిషన్లో కూడా బాగా అవుతుందండి. చూడండి చూపిస్తాను, బాగా అవుతాయి, క్లీన్గా ఉంటాయండి. వెంటనే తీసి ఆరేయాలండి. ఇప్పుడు ఆరేస్తున్నాను అండి. డైలీ ఇప్పుతారు కాబట్టి క్లీన్గానే ఉంటాయండి. అందుకనే 30 మినిట్స్, లేదంటే వేరే 1.5 అవర్ పెడతానండి. చూడండి ఇంటి ముందర బయట ఆరేస్తున్నాను నేను. తంతిని కొంచెం కిందికి లాగినారండి పిల్లలు ఆడుతా, అందుకని చూస్తాను ఆరేయాల వద్దని ఆరేసినానండి. మళ్ళీ ఇంకొక తంతి పైన కట్టేనాను, దాంట్లో కూడా ఆరేసానండి. ఎండాకాలం కదండి, పైన వేస్తే బట్టలు తెల్లగా అయిపోతాయని ఇంటి ముందర ఆరేస్తున్నాను. పైన కూడా ప్లేస్ ఉందండి. అంటే కొంచెం గాలి ఎక్కువగా వస్తుందండి, అందుకని క్లిబ్బులు పెట్టేస్తామని క్లిబ్బులు తీసుకొచ్చడానికి పోతానండి. చూడండి క్లిబ్బులు పడిపోతాయి, మళ్ళీ ఊరికి వేస్ట్ అయిపోతాయి. క్లిబ్బులు అంతా పెట్టేసి ఆరేసినానండి. అంతలోపల మా ఆయన కలంగరకాయ, పుచ్చకాయ తెచ్చినాడండి. మా వాడైతే చూడు, మా పాప చదువుకుంటుంది, మా వాడైతే తినే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు. మా ఆయన కట్ చేస్తున్నాడండి ఇప్పుడు. చూడండి 2 వంతులు పెట్టి కాయ తెచ్చినాను. ఇదేందో కొంచెం ఏటు పడింది అనేసి చూస్తున్నాడండి. 200 వేస్ట్ అయిపోతున్నామని. ఏం లేదు బాగానే ఉందని చెప్పినా నేనైతే. చూడండి నేను కూడా తింటాను, కట్ చేసి ఇచ్చినారు. తర్వాత నేను కుచ్చులు వేస్తాను కదా, అందుకని అంత పని చేసుకొని ఒక్కసారి కుచ్చులు వేసినానండి. చూడండి ఈ 250 తీసుకుంటానండి నేను. దీనికి ఫాల్స్ కూడా వేస్తాను. టోటల్ 300 అండి. కుచ్చులు వేస్తాను. ఈరోజు ఇంత పని చేసినానండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు రొటీన్ లైఫ్ ఇలా ఉందండి నాది, డైలీ రొటీను. ఇంకా ముందు వేరే వీడియోలతో మీ ముందుకు వచ్చేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.